అండ్ మామూలుగా ఒక హర్రర్ టచ్ ఉన్న ఒక థ్రిల్లర్ సినిమాలు ఇలాంటివి సినిమా షూటింగ్స్ జరిగే టైంలో చాలా చోట్ల చెప్తుంటారు, మాకు షూటింగ్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఇలాంటి టెరిఫిక్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తుంటారు. మీ షూటింగ్ టైంలో మీరు ఏదన్నా అటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఫేస్ చేశారా? లేదు, అలాంటిదేం లేదా? ఫేస్ చేయలేదు. అండ్ మీ షూటింగ్ టైంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి. నేను ఎప్పుడు లైక్ జాలీగా చేస్తాను వర్క్. ఒకటి కాదు, 100 ఉన్నాయి. లైక్ మా డైరెక్షన్ టీంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులుగా చేశారు, చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా, చేసినప్పుడు వాళ్ళతోటి బాగా ఎంజాయ్ చేసాం. అయ్యి ఫన్నీ 100%. అండ్ ఈ సినిమాకి మీ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఎంతవరకు ఉండింది? ఎందుకంటే ఈ ఒక సినిమాని ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి కొంచెం కొత్త వాళ్ళతో తీసుకొని ఒక లిమిటెడ్ బడ్జెట్లో సినిమాని మీరు కంప్లీట్ చేశారు. సో ఖచ్చితంగా ఇందులో ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. ఆయన సపోర్ట్ మీకు ఎలా ఉండింది సినిమాకి? ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ లేకపోయి ఉంటే సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు, రిలీజ్ అయ్యేది కాదు. ఇది క్లారిటీ. ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఆయనే చేశారు. అలాగే డైరెక్టర్ గారు కూడా ఆయన మాట నిలబెట్టుకున్నాడు. చాలా పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా ఇస్తారు కానీ తీసుకోవడం కానీ. ఇప్పుడు మీరు బయట చూడండి, 6 షీట్ పోస్టర్స్ అంతా ఇస్తారు గారు ఉంటారు, నాది ఎక్కడ ఉండదు. నేను డైరెక్టర్ గారు అడిగారు నాకు, లేదు రమేష్ భాయ్ ఇప్పుడు ఆవిడని గుర్తుపడతారు, నేను ఇప్పుడే కొంచెం షైన్ అవుతున్నా. సో మనకు కావాల్సింది ఏంటంటే ఆడియన్ రావాలి, థియేటర్కి రావాలి. థియేటర్కి వచ్చాక మన సినిమా ఆటోమేటిక్ బాగుంటుంది. ఆటోమేటిక్ మౌత్ పబ్లిసిటీలో మనం వీ కెన్ రీచ్ అవర్ గోల్ అని చెప్పాను. అండ్ నేను మొన్న ఎస్తర్ మేడంతో కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ చెప్పారు, ప్రీమియర్ షో జరిగినప్పుడు మొత్తం అన్ని సీట్లు ఫిల్ అయిపోయినా ఒక 50 మెంబర్స్ అట్లా నుంచొని సినిమా కంటిన్యూగా త్రూ అవుట్ చూసారు, మేము అక్కడే ఫిక్స్ అయ్యాం, మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒకటే ప్రివ్యూకి డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం అనేది, డిస్ట్రిబ్యూటర్కి ఇప్పుడు యాక్చువల్ అంటారు మాకు థియేటర్స్ దొరకట్లేదు మా సినిమా, అదేముండదండి. సినిమా పర్ఫెక్ట్గా తీస్తే డిస్ట్రిబ్యూటర్లకు కూడా 4 రూపాయలు రావాలి కాబట్టి సినిమా చూడంగా నచ్చితే తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళకి కనబడుతుంది ఈ సినిమా మనం బయటకు పంపిస్తే మనకి తో చెందిందే మాయ. అంతే అంటారు. అంతే. అండ్ మీకేమనిపించింది ప్రివ్యూ చూసినప్పుడు, అంతమంది జనం అంత అప్లాజ్ వచ్చినప్పుడు మీకేమనిపించింది? కాన్ఫిడెన్స్ వచ్చింది. నో డౌట్ వీఆర్ రాకింగ్ అని కాన్ఫిడెన్స్ వచ్చింది.